విద్యార్జనే అద్య ఆరంభ. నమస్కారం. ప్రీవియస్ క్లాస్లో మనము డేటా టైప్స్ హ్యాండిల్ చేసినాము. అండ్ నేను ఒకటి మెన్షన్ చేయడం మర్చిపోయినా, బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ ఏం లేదు, జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. అది నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ టైప్ కన్వర్జన్స్ కూడా హ్యాండిల్ చేసినాం మనం. టైప్ కాస్టింగ్ హ్యాండిల్ చేసినాం. ఇక్కడ మనము ఆటో కాస్టింగ్ కాకుండా మాన్యువల్ కాస్టింగ్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బూలియన్ డేటా టైప్ గురించి. బూలియన్ స్టేట్ ఐదర్ ఫాల్స్ ఆర్ ట్రూ. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకుంటుంది అంతే. స్టేట్. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ కంపైల్ చేస్తున్నా. జావా సి టైప్ కన్వర్షన్ డాట్ జావా రన్ చేస్తున్న ప్రోగ్రామ్ని రన్ చేస్తే నాకు ఫాల్స్ వచ్చింది. ఓకే, ఐదర్ ఫాల్స్ ఆర్ ట్రూ తీసుకుంటుంది అంతే. ఇది కూడా 8 బిట్స్ కన్జ్యూమ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మాన్యువల్ టైప్ కన్వర్జన్. ఇందాక మనం ఏమనుకున్నాం, స్మాల్ రేంజ్ నుంచి లార్జ్ రేంజ్కి పోతున్నప్పుడు ఆటో కన్వర్జన్ అవుతుందని మాట్లాడుకున్నాం. కానీ ఫర్ సపోజ్ మన దగ్గర ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఉంది. ఫ్లోటింగ్ పాయింట్ మార్క్స్ ఉంది. మార్క్స్ 99 పాయింట్ సమ్ ఇట్లా ఉన్నది అనుకుందాం. ఓకే, ఎఫ్ అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకే, చేసినాం, అంత బాగానే ఉన్నది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే, ఓకే, దీన్ని నేను ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ సేమ్ ఆ పాయింట్ వాల్యూస్ వస్తాయి. వచ్చింది. ఓకే, కానీ ఇప్పుడు నేను దీన్ని టైప్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, ఇంట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. ఎట్లా చేయొచ్చు? ఇంట్లో మార్క్ ఈక్వల్స్ టు మార్క్స్ అని రాసేసుకుంటే అయిపోతుందా? కాదు. లూజ్లీ టైప్ కన్వర్జన్ ఏదో ఒక ఎర్రర్ వస్తుంది. వచ్చిందా లేదా? ఎందుకు వచ్చింది ఎర్రర్? ఎందుకంటే ఆటోమేటిక్గా కాదు, ఆటో టైప్ కాస్ట్ కాదు, మనమే కన్వర్ట్ చేయాలి. ఓకే, మాన్యువల్గా యూజర్ హ్యాస్ టు కన్వర్ట్. ఈ మాన్యువల్ కన్వర్జన్ ఎట్లా చేస్తామంటే ఇక్కడ మనం కాస్టింగ్ యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం కాస్టింగ్ యాడ్ చేస్తాం. దేనిలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను? ఇంట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను కాస్టింగ్ యాడ్ చేస్తే దెన్ నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా నీట్గా వర్క్ అయిపోతుంది. 99 అయింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీరు ఆటో కన్వర్జన్ అంటే ఆటోమేటిక్ అయిపోతుంది. లాంగ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి షార్ట్ టు ఇంట్, షార్ట్ నుంచి లాంగ్కి. కానీ ఇక్కడ రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు మనము మాన్యువల్ కన్వర్జన్ చేయాలి, ఆటో కన్వర్జన్ కాదు. సో మాన్యువల్ కన్వర్జన్ మనం ఇట్లా ఈ ఫిల్టర్ పెట్టి చేస్తాం. ఓకే, ఇది ఫిల్టర్ అనుకోండి. అదే మనకి సపోజ్ డబుల్ ఉన్నది అనుకుందాం. డబుల్ ఉంటే ఎట్లా? అది డబుల్ ఉంటే ఫ్లోట్ డబుల్కి అయిపోతుంది, నో ప్రాబ్లం. కానీ అదే ఇంకొక చిన్న ఇది చూపిస్తాను. సపోజ్ మన దగ్గర లాంగ్ ఉన్నది. ఓకే, లాంగ్ ఎల్ ఈక్వల్స్ టు సమ్ ర్యాండమ్ వాల్యూ ఉన్నది. ఓకే, లాంగ్ వాల్యూ ఉన్నది, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇంట్ ఐ ఈక్వల్స్ టు ఎల్ అంటే పని చెయ్యదు. నేను కన్వర్ట్ చేసినాక ఇక్కడ లాస్ట్లీ కన్వర్జన్ అంటాం. మరి ఇది పని చేసేటట్టు ఎట్లా చేయాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ పని చేస్తలేదు అంటే మనము మాన్యువల్ యూజ్ చేయాలి అంతే. మాన్యువల్ యూజ్ ఫిల్టర్ చేయండి, ఇప్పుడు పని చేస్తుంది. కంపైల్ చేసిన, రన్ చేస్తున్నా, పని చేసింది. అర్థమైంది కదా? సో ఎప్పుడైతే ఆటోమేటిక్గా అది చేయదో మనమే మాన్యువల్గా చేసుకోవాలంటే ఇది యూజ్ చేయాలి. ఇట్లా మనం ఈ ఫిల్టర్ యాడ్ చేయాలి. ఈ ఫిల్టర్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇందాక మనకు ఫ్లోట్ నుంచి డబుల్ నుంచి ఫ్లోట్కి అయింది కదా. ఫ్లోట్ ఎమ్ ఈక్వల్స్ టు సమ్ పాయింట్ ఎఫ్ అని పెడితే డబుల్ డి ఈక్వల్స్ టు ఎమ్ అన్నప్పుడు వితౌట్ ప్రాబ్లం అయింది కదా. ఎందుకంటే చిన్నది పెద్ద రేంజ్కి ఆటో టైప్ కాస్ట్ అవుతుందని మాట్లాడుకున్నాం మనం. కంపైల్ చేస్తున్నా, రన్ చేస్తున్నా, నో ప్రాబ్లం వచ్చేసింది. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే F2కి నేను డి ఇచ్చినప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? మళ్ళీ కన్వర్ట్ చేసినప్పుడు కాదు, దీన్ని హ్యాండిల్ చేయాలంటే ఫిల్టర్ యాడ్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్ యాడ్ చేయాలి? ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దాని టైప్ ఆఫ్ ఫిల్టర్ యాడ్ చేయాలి. ఇక్కడ ఫ్లోట్ ఇట్లా కొడితే వితౌట్ ప్రాబ్లం రన్ అయిపోతుంది, నో ప్రాబ్లం వచ్చేసింది. జస్ట్ ఇక్కడ పాయింట్ వాల్యూస్ తక్కువ అయినాయి. ఓకే, ఇది ఒక రేంజ్లో సపోర్ట్ చేస్తుంది, ఇది ఒక రేంజ్లో సపోర్ట్ చేస్తుంది. ఇది ఆబ్వియస్లీ ఫ్లోట్ డబుల్ కంటే తక్కువ రేంజ్ సపోర్ట్ చేస్తుంది పాయింట్ వాల్యూస్. అండ్ ఇది టైప్ కాస్టింగ్, టైప్ కన్వర్జన్,
అండ్ ఇంకా బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్, మీరు ట్రూ కూడా పెట్టుకోండి. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ ఏదన్నా ఒకటే తీసుకుంటారు రెండింటి నుంచి. అండ్ ఓకే, ఈ క్లాస్లో ఏం డౌట్స్ అయితే లేవని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో వేరేవి డిస్కస్ చేద్దాం.